పరిశుద్ధ గ్రంథం అండి. నిన్న చెప్తున్న గత మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపించిన దేవుని మూలంగా పలికారు అని. ఈ కిందలో మానవ జీవితానికి మిగిలి ఇంకా రాయాల్సిన ఏమీ లేవు. ఇది సంపూర్ణ వాక్యము. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతిని నేర్చుకోవాలి అంటే, ఒక తప్పును ఖండించాలి అంటే, తప్పును దిద్దుబాటు చేయాలి అంటే, నీతి యందు శిక్ష చేయబడాలి అంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాల్సిందే. ఏ మనుషుడైనా ఆ గ్రంథము మనుషుల యొక్క జీవితాలను మార్చి పాపులను పవిత్రులుగా చేసే పవిత్ర గ్రంథాన్ని దినాన్ని తెచ్చి చదవడం ప్రారంభించండి. వందనాలు. మరలా రేపు ఉదయం కలుసుకుందాం.